అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ కొఠారి వాణి చలపతిరావు గారు రచించిన గుండమ్మ గుండ్రాయి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఓ ఆదివారం నాడు పిల్లల్ని తీసుకుని నేను మా వారు పార్కుకి వెళ్ళాం. పిల్లలు లాన్లో ఆడుకుంటున్నారు. మేము కబుర్లు చెప్పుకుంటూ అక్కడే గార్డెన్లో కూర్చున్నాం. ఉన్నట్టుండి నా దృష్టి ఓ చోట పడింది. గుమ్మటంలో ఉన్న ఓ పూల చెట్ల మొదట్లో అరచేతిలో ఇమిడేటంతటి గుండ్రటి నున్నటి రాళ్లు ఓ వరుస క్రమంలో ఆర్టిస్టిక్ గా అందంగా పేర్చి ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, బోలెడు రాళ్లు. వాటిని చూడగానే నా మనసులో ఒక్కసారిగా ఆనందం, ఉద్వేగం ఇంతెత్తున లేచి ఉన్నపళంగా కూర్చున్న చోట నుంచి నేను లేచి హాయ్ గుండ్రాళ్ళు అని అరిచాను. ఏదో ఆలోచిస్తూ ఎటో చూస్తున్న మా వారు, ఉండ్రాళ్ళా? అవి ఇక్కడికెలా వచ్చాయి? వినాయక చవితి వెళ్ళి చాలా రోజులైంది కదా అన్నారు. గుండ్రాళ్ళండి, ఎంత బాగున్నాయో అంటూ ఒక్క పరుగున వాటి దగ్గరకు వెళ్లి ఒకటి చేతిలోకి తీసుకుని అటు ఇటు తిప్పి చూస్తూ వెర్రి ఆనందం పొందుతుంటే వెనకగా వచ్చిన మా వారు, ఏయ్ ఏంటది? ఆ రాయి అక్కడ పెట్టు. సెక్యూరిటీ చూశాడంటే విజిలూదుతూ కర్ర పట్టుకుని మరీ వస్తాడు. ఇక్కడ పువ్వు తెంపినా, ఆకు గిల్లినా, గడ్డి పీకినా అది నేరం అన్నాడు. ఆ మాటలతో అటు ఇటు చూసి, ఏమండి, ఒక్క రాయి హ్యాండ్ బ్యాగ్ లో వేసుకుంటాను గప్చిప్గా. ఇలాంటి రాళ్లు మనం సిటీ అంతా వెతికినా దొరకవు అన్నాను. నీకేవైనా పిచ్చి పట్టిందా? ఆఫ్టర్ ఆల్ రాళ్లను చూసి అంత ఎగ్జైట్ అవుతావెందుకు అన్నారు. నీకు తెలియదండి, ఈ గుండ్రాయికి మా గుండమ్మత్తకు నా బాల్యానికి ఉన్న సంబంధం. కొన్ని వస్తువులు కొంతమంది జీవితాలతో గాఢమైన అనుబంధం వేసుకుని మనసు మీద చెరుగుపోని ముద్రను వేస్తాయి అన్నాను. మా పాప డాడీ ఇలారా అని పిలవటంతో ఆయన అటు వెళ్లిపోయారు. నేను అదే అదును అనుకుని చుట్టుపక్కల ఎవరూ చూడటం లేదని నిర్ధారణకు వచ్చాక ఓ రాయి తీసి నా బ్యాగ్లో వేసుకున్నాను. గప్చుప్గా అక్కడి నుంచి వచ్చేశాను. ఇంటికొచ్చాక గాని దాన్ని బయటకు తీసి మా వారికి చూపించలేదు. ఆయన ఆశ్చర్యపోతూ, మొత్తానికి ఆ రాయిని కొట్టేశావన్నమాట. అలా చేయడం తప్పు కాదు అన్నారు. ఎంత మాత్రం కాదు. ఎందుకంటే ఇష్టమైన వస్తువును, అలభ్యమైన అపురూప వస్తువును దొంగతనం చేసైనా ఇతరుల నుంచి లాక్కునైనా తీసుకోవచ్చన్నది ధర్మ సూక్ష్మం. ముద్దుల భార్య సత్యభామ ఒక్క పువ్వు కోరినందుకు ప్రతిగా శ్రీకృష్ణుడు స్వర్గలోకం మీదకి దండెత్తి ఏకంగా పారిజాత వృక్షాన్ని పెకిలించుకొని తీసుకొచ్చాడు అని నేను అంటుంటే మా వారు మధ్యలో అందుకున్నారు. ఇప్పుడా రాళ్లగుట్టంతా నేను పెకిలించుకుని రాలేదనా ఈ సాధింపు అన్నారు. ఇంతకు ఈ రాయిని ఏమంటారు? గుండ్రాయి. గుండ్రంగా ఉంది కనుక గుండ్రాయి, అవునా? ఇంతకు ఆవిడెవరు? గుండమ్మత్తండి, మా మేనత్త. మా నాన్నకు తన పెద్దక్క కావటం, మా నాన్న 6 సంతానంలో నేను ఆఖరిదాన్ని కావటంతో ఆవిడ వరుసకు నాకు మేనత్త అయినా వయసులో మాత్రం మా బామ్మ అన్నట్టు ఉండేది. చిన్నతనంలోనే భర్త పోవటంతో మా నాన్న పంచనే మా ఇంట్లోనే వచ్చి చేరింది. మా ఇంటికి పెద్ద దిక్కుగా మా అమ్మా నాన్నల మన్ననలు అందుకుంటూనే తన మాటలు చేష్టలతో పిల్లలమైన మాకు బోలెడు వినోదాన్ని పంచిపెట్టేది. తన చాదస్తాలతో పాత పద్ధతులతో విసిగించేది కూడా. వంట పనంతా అమ్మ చేస్తే పై పనులు కొన్ని అత్తయ్య చేసేది. అత్తయ్యకు పని అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఏదో పని చేతి నిండా ఉండాలి అని చెబుతూ ఉంటే, ఎందుకు గుండ్రాయి గురించి చెప్పవే అన్నారు మా వారు. ఆ మాటలతో మా వంటింటికి ఆనుకొని ఉన్న సందు కిటికీలో ఎప్పుడూ కొలువై ఉండే మా అత్తయ్య గుండ్రాయి గుర్తొచ్చి ఆ విషయం ఆయనకి చెప్పాను. ఆ గుండ్రాయికి మా అత్తయ్యకి విడదీయరాని సంబంధం ఉండేది. ఎంతటి సంబంధం అంటే ఎప్పుడు ఒకరినొకరు అంటి పెట్టుకునేంత. శనివారం దేవుడికి కొబ్బరికాయ కొట్టాలంటే ఆ గూట్లో గుండ్రాయి ఉండాలి, ఇలా తేండి ఎవరైనా పిల్లలు అనేది. అలా అనగానే ఠక్కున లేచి నేనే ముందుగా పరిగెత్తి గుండ్రాయి తెచ్చి ఇచ్చేదాన్ని. ఆదివారం మేము పక్కల మీద నుంచి లేచి కళ్ళు నలుముకుంటూ గదులన్నీ దాటి ముఖం కడుక్కోవటానికి సందుకు రాగానే టిక్కు టిక్కుమన్న శబ్దంతో గుండ్రాయితో సీరియస్ గా కుంకుడుకాయలు కొడుతున్న అత్తయ్య కనిపించేది. ఆ రోజు మా అందరికీ తలంట్లన్నమాట. అలా కొట్టిన కుంకుడుకాయలను నీళ్లలో నానబెట్టి అందులో మందారాకులు కలిపి అమ్మ రసం పోస్తుంటే అత్తయ్య మా అందరికీ తలలు రుద్దేది. తలంటుల కార్యక్రమం అంటే అదో యజ్ఞం. ఒంటి నిండా నువ్వుల నూనె పట్టించి పసుపు శనగపిండితో నలుగు పెట్టి మేము మొత్తుకుంటున్నా వినకుండా వీపులు కాలిపోయేంతటి వేడి నీళ్లు గంగాల నిండా తోడి స్నానం చేయించేది అత్తయ్య. గుండ్రాయ్ అన్నారు మా వారు నేను అసలు సబ్జెక్టు నుంచి
డీవియేట్ అవుతున్నానని గుర్తు చేస్తూ. మా అత్తయ్య చేతుల్లోనే కాదు, మాటల్లోనూ గుండ్రాయి ప్రముఖ స్థానం వహించేది. ఎవరన్నా చుట్టమో పక్కమో మా ఇంటికొచ్చి పాపం పెద్ద మనిషి కదా అన్నట్టు ఎలా ఉన్నారు మామగారు అని అత్తయ్యను పలకరించడం ఆలస్యం. నాకేమైంది? గుండ్రాయిలా ఉన్నాను. నువ్వే మరీ గులకరాయిలా ఉన్నావు. తిండి తిప్పలు సరిగా తినవా అనేది. అప్పుడు అలా అన్న మనిషి తను ఏ జీతగాళ్ల మీదో పనివాళ్ల మీదో కోపంతో అరిచేటప్పుడు, గుండ్రాయిలా పుష్టిగా ఉన్నావు, ఏం తీపరం, ఆ మాత్రం పని చేయలేవు అనేది. ఇంతకు మీ అత్తయ్యకున్న ఆ గుండమ్మ అనే పేరుకు గుండ్రాయికి కూడా ఏమైనా సంబంధం ఉందా? లేదు. అసలు మా అత్తయ్య పేరు వెంకట సుబ్బలక్ష్మి. మా ఇంటికి వచ్చిన కొత్తల్లో మా పక్కనున్న టౌన్లోని ఓ టూరింగ్ టాకీస్లో గుండమ్మ కథ సినిమా వచ్చింది. అందులోని సూర్యకాంతంలా మా అత్తయ్య కూడా చేతులు తిప్పుతూ బానంత నోరు పెట్టుకుని పనివాళ్ల మీద జీతగాళ్ల మీద అరుస్తూ ఉండేది. అందుకనే అచ్చం గుండమ్మగారే అంటూ ఉండేవాళ్లు. అలా అలా గుండమ్మగా ఆమె పేరు అందరికీ అలవాటైపోయింది. మొదట్లో తనను అలా పిలిచిన వాళ్ళందరినీ, గుండమ్మేంట్రా గుండమ్మ, నా బొడ్డు కోసి పేరు పెట్టావా నువ్వు, సుబ్బలక్ష్మమ్మగారు అని లక్షణంగా పిలవకపోయావంటే పళ్ళు రాలగొడతాను అని గయ్యమని అరిచింది. ఆ తర్వాత ఒక రోజు ఉన్నట్టుండి అందరూ నన్ను ఇలా ఎందుకు పిలుస్తున్నారు అని అనుమానం వచ్చి సూర్యకాంతం సంగతి ఎవరో చెబితే ఆఘ మేఘాల మీద ఆ సాయంత్రమే బండి కట్టించి అమ్మతో పాటు ఇరుగమ్మను పొరుగమ్మను సినిమాకు తయారు చేసి వెళ్లి చూసొచ్చింది. ఆ తర్వాత, నేను మీకు సూర్యకాంతంలా కనబడుతున్నానా అని గుండమ్మ అని పిలిచిన వాళ్ళందరినీ దులిపి పెట్టింది. అయినా అలవాటే, అంత తొందరగా పోదుగా. ఆ తర్వాత క్రమంగా ఆ పిలుపు ఆమెకు అలవాటైపోయింది. మీ అత్తయ్యకు సంబంధించిన సంఘటనలన్నీ విచిత్రంగానే ఉన్నాయి గాని ఇక గుండ్రాయి దగ్గరకు వచ్చేసాయి అన్నారు మా వారు. ఎప్పుడు గూట్లో కొలువుండే గుండ్రాయి అత్తయ్యకు హస్తభూషణంగానో అందుబాటులో ఉండే ఆయుధంలాగానో ఉండేది. ఆయుధమని ఎందుకన్నానంటే, ఓసారి మా అత్తయ్య సందున కూర్చొని గుండ్రాయితో బెల్లం అచ్చును ముక్కలుగా కొడుతూ ఉంటే ఓ దొంగ వెధవ సందు తలుపు తీసుకొని వచ్చి అత్తయ్య మెడలోని 2 వరసల పలకసర్ల గొలుసును లాగేపోయాడు. అత్తయ్య దొంగ దొంగ అని అరుస్తూనే చేతిలోని గుండ్రాయి పెట్టి దొంగ నెత్తిమీద ఒక్క దెబ్బ వేసింది. దాంతో కళ్ళు బైర్లు కమ్మి వాడు దిమ్మ తిరిగి పడిపోయాడు, దొరికిపోయాడు. అత్తయ్య గొలుసు పోకపోగా దొంగ పట్టుబట్టంతో అందరూ అత్తయ్యను తెగ మెచ్చుకున్నారు. అత్తయ్య మాత్రం ఆ బుజ్జిముండ సమయానికి నా చేతిలో ఉండబట్టి వాడి నెత్తి పగలగొట్టగలిగాను అంటూ ఆ క్రెడిట్ అంతా గుండ్రాయికే ఇచ్చేసి దాన్ని తెగ మెచ్చేసుకుంది. అత్తయ్యకు అంత ప్రియమైన గుండ్రాయి మాకు మాత్రం ఒక్కోసారి భద్ర శత్రువులా అనిపించేది. ముఖ్యంగా ఆదివారం. నాకన్నా 2 ఏళ్లు పెద్దదైన మా శారదక్కయ్యకైతే గుండ్రాయి అంటే చచ్చేంత కోపం. పీత కష్టాలు పీతవి అన్నట్టు దాని కష్టాలు దానివి. దానికి తెగ బారెడు జుట్టుండేది. నన్ను చిన్న స్టూలు మీద కూర్చోబెట్టి అత్తయ్య తల రుద్దితే దాన్ని పెద్ద స్టూలు మీద కూర్చోబెట్టి రుద్దేది. గుచ్చి గుచ్చి లాగి పీకి తలంటి పోయడమే కాక అది లబో దిబో అని ముట్టుకుంటున్నా కళ్ల వెంబట నీళ్లు కూడా వస్తున్నా వినిపించుకోకుండా తల చిక్కు తీయడం, ఈర్పెను పెట్టి పేలదువ్వెను పెట్టి దువ్వటం, ఇదంతా దానికి యమ యాతనగా ఉండేది. అందుకే ఆదివారం వస్తున్నదంటే క్రితం రోజు సాయంత్రం నుంచి టెన్షన్ పడిపోయేది. ఓ శనివారం రాత్రి నన్ను రహస్యంగా దగ్గరకు పిలిచి, చెల్లాయ్, ఎవరూ రాకుండా నేను చూస్తా, అక్కడ నించుంటాను గాని నువ్వు సందుకెళ్ళి గూట్లో ఉన్న అత్తయ్య గుండ్రాయి ఇలా పట్టుకొచ్చాయి అంది. ఎందుకు అన్నా నేను అమాయకంగా. గుండ్రాయి ఉంటే అత్తయ్య రేపు పొద్దున్నే కుంకుడుకాయలు కొడుతుంది, అది లేకుంటే కొట్టలేదు కదా, అప్పుడు మనకు ఈ హెడ్ బాతులు బాధ ఉండదు అంది. దాని ఐడియా నాకు నచ్చేసి లటుక్కున లోపలికెళ్ళి చటుక్కున గుండ్రాయి కొట్టేసి తీసుకొచ్చేశాను. అక్కయ్య దాన్ని మా మంచం కింద గోడ పక్కన మూలకి దాన్ని దాచేసింది. ఆ సమయంలో అత్తయ్య రేపు ఒడియాలు పట్టడం కోసమని జీతగాడితో రోట్లో మినప్పప్పు రుబ్బిస్తూ కూర్చుంది గనక మా ప్లాను బాగానే పనిచేసింది. కాని ఏం లాభం, 5 నిమిషాలకే బూట్లో గుండ్రాయి ఏమైంది, పిల్లలు మీరెవరైనా తీశారా అంటూ పెద్ద కేక పెట్టింది అత్తయ్య ఇల్లు ఎగిరిపోయేలా. అప్పుడే గుండ్రాయితో ఏమవసరం వచ్చిందని రోటి దగ్గరికి వెళ్లి చూశాను. పొత్రం పిడి ఊడినట్టుంది. దాని చేతులతో పట్టుకుని బామ్మ తెచ్చే గుండ్రాయితో కొట్టి బిగించాలని ఎదురు చూస్తూ ఉన్న జీతగాడి కనిపించాడు. మా పై ప్రాణాలు పైనైపోయాయి. ఇప్పుడెలా అన్నట్టు అక్క వంక బేలగా చూశాను. గుండ్రాయి మంచం కింద దాచిపెట్టింది తెచ్చేస్తే దొంగతనం బయటపడుతుంది. అందుకే ఇద్దరం చెప్పా పెట్టకుండా ఎదురింటి వాళ్ళ పిల్లల దగ్గరకు ఆటలకు వెళ్ళిపోదాం. అత్తయ్యకు మెంటల్ పీస్ ఉండదు ఈ రోజంతా పాపం. ఎంతగా గుండ్రాయి కోసం వెతుక్కుంటుందో.
ఇల్లంతా ఓ కొలిక్కి తెస్తూ ఉండొచ్చు అనిపించింది నాకు. అక్కయ్య మాత్రం ఆ విషయం మర్చిపోయి ఆటల్లో మునిగిపోయింది. పొత్రంపిడిని అత్తయ్య గుండ్రాయి లేకుండా ఎలా బిగించిందో తెలియదు గాని మేమొచ్చేసరికి పిండి రుబ్బే కార్యక్రమం అయిపోయింది. రేపు తలంట్ల కార్యక్రమం ఉండదు, మనకు అంతే చాలు అనుకుంటూ అక్కయ్య నేను ఆ రాత్రి మనశ్శాంతిగా గాఢ నిద్రపోయాం. ఉదయాన్నే అత్తయ్య కంచుకంఠపు అరుపులతో ఇద్దరికి ఒకేసారి మెలకు వచ్చి దిగ్గున లేచి కూర్చున్నాం. నారాయణమ్మా, ఓ నారాయణమ్మా, ఓసారి ఇలా వస్తావు అంటూ 4 కాళ్ల పీట మీద ఎక్కి గోడ మీదుగా పక్కింటి నారాయణమ్మని పిలుస్తోంది అత్తయ్య. ఏంటండి అంటూ ఆమె రాగానే, ఒక్కసారి మీ గుండ్రాయి ఇస్తావు, కుంకుడికాయలు కొట్టాలి. ఈరోజు పిల్లలకు తలంట్లు కదా, మా గుండ్రాయి రాత్రి నుంచి ఎక్కడో కనిపించకుండా పోయింది, ఇల్లంతా వెతికాను అంది. తీసుకోండి, దానికేం భాగ్యం, గుండ్రాయి ఏమన్నా అరిగిపోయేదా కరిగిపోయేదా అంటూ ఆమె ఆ గుండ్రాయి తెచ్చి ఇవ్వటం, అత్తయ్య టిక్కు టిక్కుమని కుంకుడికాయలు కొట్టడం చూసి తలలు పట్టుకున్నాము నేను అక్కయ్య. ఇంటింటికి ఓ గుండ్రాయి ఉండగా మా ఇంటి గుండ్రాయి దాచిపెట్టినంత మాత్రాన అత్తయ్య పనులు ఆగిపోతాయా? మాకు తలంటి బాధ తప్పుతుందా అనిపించగానే మంచం కింద నుంచి గుండ్రాయి తీసి, అత్తయ్య ఇదిగో నీ గుండ్రాయి దొరికింది అని తీసుకెళ్లి నేనే ఇచ్చాను. ఎక్కడ దొరికిందే అంటూ తిరణాల్లో తప్పిపోయిన పసిపిల్లాడు అప్పుడే దొరికినంతగా దాన్ని అక్కున చేర్చుకుని మురిసిపోయింది అత్తయ్య. ఆ దృశ్యం ఎప్పటికీ నా కళ్ల ముందు మెదులుతుంది. ఆ రోజు నుంచి నాకు ఆ గుండ్రాయి అంటే బోలెడు ప్రేమ, అనుబంధం పెరిగిపోయాయి. ఇప్పటికీ ఎక్కడైనా నున్నగా గుండ్రంగా ఉన్న రాయి కనిపిస్తే మా అత్తయ్య ఆ రోజుల్లో నిత్యం ఉపయోగించిన ఆ గుండ్రాయే గుర్తుకొస్తుంది. మా అత్తయ్య ఇప్పుడు లేదు కాని ఆ గుండ్రాయి ఇంకా ఉంది, పాత సామాన్ల గదిలో ఆమె గుర్తుగా. అప్పుడెప్పుడో మా ఊరు వెళ్ళినప్పుడు నేను ఆ గుండ్రాయిని ఫోటో తీశాను. దాన్నెందుకే ఫోటో తీస్తున్నావు, అదేమన్నా మనిషా లేక అందమైన దృశ్యమా అంది అమ్మ ఆ రోజు. మనుషులతోటి ప్రకృతితోటే కాదు, రాయి రప్పతో అంత ప్రాధాన్యం ఇవ్వాల్సినవి కావు అనిపించే ప్రతి వస్తువుతో మనిషికి ఓ అనుబంధం, మమకారం ఏర్పడిపోతాయి. అవి బాల్యంలో వాడిన వస్తువులైతే ఆ జ్ఞాపకాలు మనసుని మరింత మురిపిస్తాయి. ఆ ఆనందం అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది, అనుభూతి లేని వాళ్లకు అది అర్థం కాదు. పైగా వాళ్ళు పిచ్చివాళ్లగా, విచిత్ర వ్యక్తులుగా కూడా కనిపిస్తారు అన్నాను నా ఫీలింగ్స్ ని మా వారు షేర్ చేసుకోవాలని ఆశిస్తూ. నేను ఆశించినట్టుగానే మా వారు పార్క్లో నుంచి నేను తెచ్చిన గుండ్రాయిని అటు ఇటు తిప్పు చూస్తూ, మీ గుండమ్మత్త గుండ్రాయి కథ విన్న తర్వాత నాకు దీని మీద అభిమానం పెరిగిపోతుంది. ఇప్పుడు వీటిని ఎవరూ వాడటం లేదు, పాపం. ఈసారి నువ్వు మీ పుట్టింటికి వెళ్ళినప్పుడు మీ అత్తయ్య ఉపయోగించిన ఆ గుండ్రాయిని తెచ్చేశాయి, పురాతన వస్తు ప్రదర్శనశాలలో పెట్టిద్దాం అన్నారు. నా చెవులకు ఆ మాటలు జోక్గా కాక సీరియస్ గానే అన్నట్టు వినిపించాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.